మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఆదివారపు ఆరాధనకు ప్రభు సన్నిధి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఇది నాన్న లూకాస్ వర్తమానం 19వ అధ్యాయం. లూకాస్ వర్తమానం 19వ అధ్యాయము 38వ వాక్యాన్ని మనం గమనిద్దాం. లూకాస్ వార్త 19వ అధ్యాయము 38వ వాక్యాన్ని గమనిస్తే చదవండి. ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక. పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుణ్ణి స్తోత్రము చేయసాగిరి. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ సందర్భమునకు బాగా సుపరిచితమైనదే. యేసయ్య చేసిన గొప్ప కార్యాలను తలంచుకుంటూ ఒక గాడిద పిల్లను తీసుకుని వస్తూ ఉన్నారు. ఆ గాడిద పిల్లను మీద దేవుణ్ణి ఎక్కించి కూర్చొని పెట్టి వస్త్రాలన్నిటిని పరిచి అలా వాటి మీద యేసయ్య వస్తూ ఉన్నప్పుడు వారందరూ పాడిన మంచి పాట ఇది. ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమ ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములను గూర్చి గొప్ప శబ్దముతో, మహాశబ్దముతో ఆయన ఏం చేస్తూ ఉన్నారు? అక్కడ దేవుణ్ణి స్తోత్రిస్తూ ఉన్నారు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, దేవుని గణపరుస్తూ ఉన్నారు, దేవుని మహింపరుస్తూ ఉన్నారు. దేవుని మహింపరచడానికి గల కారణం ఏంటి అని మనం అక్కడ గమనించగలిగితే, దేవుడు వారి జీవితాల్లో చేసిన అద్భుతాలను బట్టి దేవుణ్ణి వారు ఏం చేస్తున్నారు? అక్కడ ఆరాధిస్తూ ఉన్నారు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, మహింపరుస్తూ ఉన్నారు. నేను అంటాను, దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేం చేయలేదే, నేను ఎందుకని స్తుతించాలి అని అంటుంటారు. అసలు వాస్తవానికి ఎందుకు స్తుతించాలన్న మాటే నాకు నచ్చదు. ఎందుకు స్తుతించాలి అన్న మాటే వాస్తవానికి మీరు ఆలోచిస్తే అది సరైన పదం కాదనుకుంటారు నా దృష్టిలో. ఎందుకనంటే అసలు ఎందుకు స్తుతించాలన్న క్వశ్చనే రాంగ్. వింటున్నారా? ఎందుకు స్తుతించాలని మీ దగ్గరకు వచ్చి ఎవరైనా వచ్చి అడిగారు అనుకోండి, ఎందుకు దేవుని స్తుతించాలా, ఎందుకు దేవుడిని ఆరాధించాలా, అసలు ఎందుకు మందిరానికి రావాలి, అసలు ఎందుకు దేవుడి దగ్గరికి రావాలి అని అన్నారు అని అంటే వాళ్ళు పప్పులో కాలేశారని అర్థం. అన్నారు అని అంటే ఎక్కడో త్రొప్పుతోవలో నడిపించబడుతున్నారు అని అర్థం. నా దేవుని ప్రియులారా గమనించండి, దేవుడు చేసిన ఉపకారాలను బట్టి, దేవుడు చేసిన మేలును బట్టి, దేవుడు చేసిన అద్భుతాలను బట్టి వారు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. ఎందుకని మేము స్తుతించాలి, ఎందుకని ఆరాధించాలి అని చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు, అంటూ ఉంటారు కూడా. మేము రాము, మేము ఇట్లాగే బ్రతుకుతాం, ఎందుకు రావాలి, ఏం చేశాడు దేవుడు, ఎందుకని ఆ మందిరానికి వచ్చి మేము ప్రార్థన చేయాలి, ఏం ఒరిగిందని, ఏం జరిగిందని అని మాట్లాడుతూ ఉంటారు కదా. దేవుని ప్రియులారా, మీరు ఒక మాటను ఆలకించగలిగితే మనకు బాగా సుపరిచయమైన మాటలే. ఒకప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడున్నారయ్యా అంటే ఐగుప్తు యొక్క చేతి క్రింద వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు, ఆ కాడి కింద బ్రతుకుతూ అలాంటి ఇబ్బందులు కొలిమిలో నడిపించబడుతూ ఉన్నప్పుడు దేవుడు వారి స్థితిని చూసి వారి పరిస్థితిని మార్చడానికి, వారి కన్నీరు తుడవడానికి ఆకాశమందున ఆసీనుడైన దేవుడు మహోన్నతుడిగా దిగివచ్చి అద్భుతాలు జరిగించి ఎన్నో సూచక క్రియలను జరిగించి ఐగుప్తు చేతి క్రింద నుంచి వారిని ప్రభు విడిపించాడు. విడిపించడాన్ని బట్టి నిర్గమాకాండం 18వ అధ్యాయం 10వ వాక్యంలో ఉంటుంది, ఐగుప్తీయుల చేతి క్రింద నుండి విడిపించినందుకు యెహోవాను స్తుతించుడనే మాట మనకు కనబడుతుంది. ఎందుకు దేవుని స్తుతించాలి, ఎందుకని దేవుడిని ఆరాధించాలి అని అంటూ ఉంటారు. వాళ్ళు మర్చిపోయారు ఏంటంటే ఒకప్పుడు ఏ దాస్య క్రింద మనం నడిపించబడ్డాము, ఐగుప్తు అనే ఒక నీడలో మనం బ్రతికిన వారమే.
లోకమనే నీడలో బ్రతికిన వారిమే, సాతాను యొక్క కబంధ హస్తాల్లో బ్రతికి నడిపించబడుతున్న వారిని మనల్ని ప్రభు విడిపించాడు. ఇంకేం మేలు చేయాలి ప్రభు? ఇంకే ఆశీర్వాదాన్ని కలగజేయాలి? ఎందరికో లేని ధన్యతను, ఎందరికో లేని భాగ్యాన్ని ప్రభు నీకు నాకు అనుగ్రహించి ఐగుప్తు చేతి క్రింద నుంచి ప్రభు మనల్ని విడిపిస్తే మనం దేవుని స్తుతించగలుగుతున్నామా? దేవుని మహింపరచగలుగుతున్నామా? దేవుని ఆరాధించగలుగుతున్నామా? వారు అంటారు, దేవుడు చేసిన ఉపకారములను బట్టి, దేవుడు చేసిన మేలును బట్టి దేవుని వారు ఏం చేస్తున్నారు? అక్కడ ఆరాధిస్తూ ఉన్నారు, దేవుని మహింపరుస్తున్నారు. మీరు గమనించండి, దేవుడు ఏమన్నా, నాకు ఒక గాడిద పిల్ల తీసుకురండి, దాని మీద నన్ను కూర్చొని పెట్టండి, నా కోసం పరదాలు కప్పండి, దాని మీద నేను నడుస్తాను, వస్త్రాలు వేయండి, నన్ను జయజేలు కొట్టండి అని దేవుడు ఏమన్నా అడిగాడండి? మీరు బాగా వినండి. ఏ నోటితో అయితే జయజేలు కొట్టారో, ఏ నోటితో అయితే జయము కలుగునుగాక అన్నారో, ఏ నోటితో అయితే ఆయన చేసిన మేలులన్నిటిని గూర్చి అక్కడ పొగిడారో, మీరు గమనిస్తే చివరికి వచ్చేసరికి యేసయ్యను అదే నోటితో ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? వారు యేసయ్యను సిలువ వేయండి అని మాట్లాడుతున్నారు. అరే, ఒకప్పుడు మీరెవరు? దేవుని చేత మేలులు పొందిన వారేగా, దేవుని చేత దీవించబడిన వారేగా, దేవుని చేత ఆశీర్వదించబడిన వారేగా, దేవుణ్ణి మహింపరిచిన బిడ్డలే కదా అని అంటే, అదంతా ఎప్పుడు? అదంతా ఒకప్పుడు అండి. ఇప్పుడు దేవుడు ఏం చేశాడండి మాకు అని దేవునికే వ్యతిరేకంగా నిలబడిన ప్రజలు వీళ్ళు. ఈరోజున ఎంతమంది అలాగ లేరండి? దేవుడు చేసిన మేలును బట్టి ఆ సందర్భంలో దేవుడిని ఆరాధించడం, ఓ చిన్న కష్టం కలిగిందని, ఓ చిన్న బాధ కలిగిందని మరలా దేవుని దూషించడం, అదే మనం చేయాల్సింది. మీరు ఎప్పుడైనా గమనించండి, మన శరీరంలో ఈ ముక్కుకు జలుబు చేసింది, ఈ ముక్కుకు జలుబు చేసిన తర్వాత ఏం చేస్తాం? చీతుకుంటా కూర్చోంటారంటావా? దరిద్రం ముక్కు, ఎప్పుడు చూసినా ఈ ముక్కుకి 4 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఊరికే జలుబు చేస్తుంటుందని ఏ రోజైనా కోసేసారా? ఏంటండి గమ్ముకున్నారేంటి? చెప్పండి, కోసేసారా? ఈ ముక్కు నాకు అక్కర్లేదని చెప్పి ఏదైనా కొత్త ముక్కు తెచ్చి పెట్టుకున్నారా? లేదే. కష్టం వచ్చినప్పుడు దీన్ని భరిస్తున్నాము, సుఖంగా ఉన్నప్పుడు దీన్ని మర్చిపోతున్నాం. ఎప్పుడైనా మీరు నిద్రపోయేటప్పుడు నా ముక్కు ఏం చేస్తుంది, ఉందా లేదా, నా చెవులు ఏం చేస్తున్నాయి, ఉండాయి లేవా అని ఎప్పుడైనా తడుగుకొని చూసుకున్నారా? ఎప్పుడు అవి మనకు గుర్తు వస్తాయి చెప్పండి? ఈ ముక్కుకి ఏదైనా బాధ కలిగితే అప్పుడు ఈ ముక్కు గుర్తు వస్తుంది. ఎప్పుడైనా చెవు నొప్పి వస్తే అప్పుడు ఈ చెవు నొప్పి, అప్పుడు ఈ చెవు గుర్తు వస్తుంది. అంతసేపు మనం చెవును పట్టించుకోం అండి, ముక్కును పట్టించుకోం. అట్లాగే దేవుని కూడా మనం అనేక సార్లు విడిచిపెట్టేస్తూ ఉంటాం. ఏదైనా కష్టం కలిగినప్పుడు ఏం దేవుడు ఏం చేశాడు, దేవుడిని ఎందుకు స్తుతించాలి, దేవుడిని ఎందుకు ఆరాధించాలి? ఆరాధించండి అని అనగానే కొట్లాడాలంటే లేచి కొట్టుకోవడం కాదు, నేను చెయ్యాలి, నేను ఆరాధన చెయ్యాలి. ఎందుకని? దేవుడు చేసిన ఉపకారాలను బట్టి ఏమి చేయలేనని దేవుడు ఇంక మనకి ఏం చేయాల్సిన అక్కర కూడా లేదు. ఎందుకంటే ఐగుప్తు అనే బానిసత్వంలో నుంచి, లోకంలో నుంచి దేవుడు విడిపించాడే, దానిని బట్టి ప్రతి దినము మనం దేవునికి బద్ధులై ఉన్నాము. ఆమేన్. ఇంకేం చేయాలి ప్రభు? నాకు ఇంకే మేలు చేయాలి, ఇంకే ఆశ్చర్యమైన కార్యాన్ని చేయాలి? ఐగుప్తుని చేతి నీడలో నుంచి విడిపించాడు కదా, అందును బట్టి దేవుని స్తుతించాలి, అందును బట్టి దేవుని ఆరాధించాలి, అందును బట్టి దేవుని మహింపరచాలి. అందుకే 103వ కీర్తన 2వ వాక్యంలో దావీదు కీర్తనకారుడు ఆ మాట రాస్తారు. చదువుతారా మీరు ఆ మాటను? 103వ కీర్తన 2వ వాక్యం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకుము. ఇదే కదా మనం చెప్పేది ప్రతిరోజు. మనం ప్రార్థన చేసిన తర్వాత, ప్రార్థన అయిపోయిన తర్వాత మనం ఏమంటాం? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుమా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుమా, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము. ఆమేన్. ఏంటండి, మీరు ఎప్పుడు ప్రార్థన చేయలేదా? ప్రార్థన చేసినప్పుడు ముగించిన తర్వాత ఏం చెప్తాం అక్క? ఆమేన్ అంటావు. తర్వాత నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆమేన్ చెప్పుకోరా మీరు? ఏంటి సైలెంట్గా ఉంటారు? ఇటు ఊపితే ఎట్లా?
ఏంటండి ఇడ్లీ తినేసి రాలేదా? ఇంకేమైతే కానివ్వండి, గట్టిగా చెప్పాలి. చేసుకుంటామా లేదా? అది ఎట్లాగ అయిపోయిందంటే మనకు ఒక వాడుకలాగా అయిపోయింది. ఒక వాడుకలాగా ఏదో చెప్పాలి, అది మనకు వాడుక కదా, లేకపోతే మనకు అలవాటు కదా, మన పద్ధతిలో ఇది కూడా ఒక పదమే కదా అన్నట్లుగా వాడుక అయిపోయిందే కానీ దాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. ఏమంటారు అక్కడ? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో అది మరిచిపోయిన వాడైతే దేవుని ఆరాధించడు. ఏమండి, మరిచిపోయాడు అని అంటే దేవుని ఆరాధించలేడు. మరిచిపోయాడు అంటే దేవుని మహింపరచలేడు. మరిచిపోయాడు అంటే దేవుని ఆరాధించలేడు. మరిచిపోయాడు అని అంటే నువ్వు చేసేది లెక్క నా వల్ల కాదా, ఎవరు చేయలే నాయనా, స్తోత్రం నాయనా, ప్రభువా ఆ రోజు ప్రభువా ఇట జరిగింది నాయన. ఏ రోజు నాయన? ఆరాధన చేయమన్నప్పుడు ఆరాధనగా చేయాలి, ఇంకా ఆ రోజుకి ఎందుకు పోయినావు? ఏంటండి, అవునా కదా? మీరు ఒక మాట గమనించండి, మేలు మరిచిపోయిన వాడే దేవుణ్ణి సరిగ్గా ఆరాధించలేడు. మేలు మరిచిపోయిన వాడు దేవుణ్ణి ఆరాధించలేడు. ఎందుకంటే వాడికి ఏం గుర్తురాదు. అసలు ఏం చేశాడు దేవుడు, ఏం చేయలేడు, ఏం చేయలే, సరే ప్రార్థన చేద్దాం కానీ అని అంటాడు. అదే మేలు పొందుకున్నవాడైతే, అయ్యా ఇది అంతా నన్ను కాపాడు ప్రభా, ఈ రోజున ఎంతమంది గర్భగుడిలో నిద్రిస్తున్నారు ప్రభా, నిద్రలోనికి వెళ్ళిన వారు నిద్రలోనే ముగించుకున్నారే, నన్ను కాపాడావు ప్రభా, నన్ను ఈరోజు సజీవ లెక్కలో నిలబెట్టావు ప్రభా, నేను నీ మందిరానికి రావడానికి కృప చూపి. ఇది దేవుడిని మహింపరచడం అంటే. అందును బట్టి నీకు స్తోత్రం. ప్రతి మాట వెనక స్తుతి స్తోత్రం చెల్లిస్తూనే ఉండాలి. మన వల్ల జైరు. ఇంకా ప్రార్థనకి ఆరాధనకి సంబంధమే ఉండదు, రెండు ఒకేలాగా ఉంటాయి. ఏమండి మీరు వినండి, వైట్ రైస్ కలర్ రైస్ ఒకేలాగా ఉంటుందా? ఎట గుర్తుపడతావు అమ్మా? కలర్ని బట్టి. ఇది వైట్ రైస్ వేయండి అంటే కలర్ రైస్ వేస్తే ఎట్టుంటుంది? ఏమయ్యా ఎట్లుంది, నీకు తమాషగా ఉందా అని అంటాడు పిలిపోయి గారు. నేను కలర్ రైస్ తిన్నానగా వైట్ రైస్ పెట్టాలా లేదా? అట్లాగే వైట్ రైస్ అనగా ప్రార్థన, కలర్ రైస్ అనగా మీకు అర్థమైందా? అర్థమైతే ఏమండి మంచిది, అర్థం కాకపోతే ఇంక నేనేం చేయగలుగుతాను? మీరు అదే గమనించాల్సింది. ఒక తేడా ఉంటుంది. ఆరాధన అంటే వేరు, ఏమండి ప్రార్థన అనగా వేరు. ప్రార్థన అంటే నీ మనసులో నీ గుండెల్లో దాగి ఉన్న ప్రతిదీ దేవునితో చెప్పుకోవడం, ప్రతిదీ దేవుని దగ్గర మొరపెట్టడం ప్రార్థన అంటే. మరి ఆరాధన అంటే అది ఏడో ఉందయ్యా అని అనుకోబాకండి దయచేసి. ఏమండి నా మాట ఆలకించండి. ఏమండి మేలును మరిచిపోయిన వాడే దేవుణ్ణి ఆరాధించలేడు. మేలు పొందుకున్న ప్రతి వాడు కూడా మరిచిపోకుండా దేవుణ్ణి ఆరాధించగలుగుతాడు. ఆ మేలును మర్చిపోకూడదండి. కొంతమంది చూడండి, ఆరాధన చేద్దామంటే ఏందో నాకెందుకులే, వాళ్ళు ఎవరో చేస్తారులే అంటే దేవుడు నీకు చేసిన మేలు నువ్వు మర్చిపోయావు అని అర్థం. అంతే, ఇంకేం లేదు అక్కడ. సమస్య ఒకటే, ఏంటి? మేలును మర్చిపోయిన వాడు ఆరాధన చెయ్యలేడు. మేలును మర్చిపోకుండా ఉన్నవాడు ప్రతి క్షణం ప్రతి నిమిషం ఏం చెప్తాడు? దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాడు, దేవుణ్ణి మహింపరుస్తూ ఉంటాడు. ఒక వ్యక్తే ఒక చిన్న సహాయం చేస్తే ఎన్నిసార్లు చెప్తావు? అక్క థ్యాంక్స్ అక్క, చాలా అన్న చాలులే అన్న. అక్క అసలు ఎంత అనుకోలేదు అక్క, నువ్వు నాకు సహాయం చేస్తావు అనుకోలేదు. అయ్యో ఇంక ఎంత చేస్తామో వాళ్ళ గురించి, ఎంత చెప్తామో, ఎన్ని మందికి చెప్పుంటాం. ఒక చిన్న సహాయం చేస్తే, ఒక చిన్న మేలు చేస్తే దాన్ని మర్చిపోయావు అని అంటే ఇప్పుడు వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్పగలుగుతామా? ఏమండి వారిని మన మనసులో ఉంచుకోగలుగుతాం? వారి గురించి నలుగురు చెప్పగలుగుతామా? కృతజ్ఞత ఉండదు కొంతమందికి. కానీ ప్రార్థన మాత్రం నా ప్రాణమా యెహోవాను సన్నిధించుమా, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొకము, అంతే అయిపోయింది. ఎన్ని మేలులు చేశాడండి దేవుడు. నేను అంటాను, ఈ రోజున ఇలా నిలబడి నేను మాట్లాడుతున్నాను అని అంటే అది దేవుడు నాకు ఇచ్చిన కృప, ధన్యత అండి. అది నేను మర్చిపోకూడదు. అది నేను మర్చిపోయాను అని అంటే ఏమండి, అది నేను మర్చిపోయాను అని అంటే ఇంక దేవుడు నా జీవితంలో మేలు చేస్తాడండి. దేవుని ప్రియులారా, ప్రతి కార్యము చేయడానికి అద్భుతమైన కార్యాన్ని చేయగలిగిన దేవుడే మనం ఆరాధిస్తున్న దేవుడు. అందుకే
72వ కీర్తన 18వ వాక్యంలో ఉంటుంది అండి, ఆయన ఎవరో నీకు తెలియాలి. అసలు యేసయ్య ఎవరు, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో మనకు ముందు తెలిస్తే దేవుడిని ఆరాధించగలుగుతావు. దేవుడిని ఆరాధించండి అని అంటే, వినండి మా, దేవుడిని ఆరాధించండి అని అంటే దేవుడు ఎవరో ముందు నీకు తెలియాలి. అవునా కదా? వినాలి. దేవుడు ఎవరో నీకు తెలిస్తే ఆయన గురించి ఆరాధించగలుగుతావు, ఆయన గురించి చెప్పగలుగుతావు, ఆయన గురించి కీర్తించగలుగుతావు, ఆయన గురించి మహిమపరచగలుగుతావు. అసలు దేవుడు ఎవడో తెలియనప్పుడు, ఏమండి, దేవుడు ఎవరో నీకు తెలియనప్పుడు నువ్వేమని ఆరాధించగలుగుతావు? అమ్మా లేక అని లేపాను అనుకోండి అక్కనే, ఇదిగో అక్క ఇప్పుడు వచ్చి గాంధీ తాత గురించి ఒక 4 మాటలు చెప్పు అని అన్నామంటే చెప్తారా? ఏంటండి చెప్తారా? చెప్తారా? మంచిది. జగనన్న గురించి చెప్పు ఒక 4 మాటలు అంటే చెప్తారా? చెప్తారు. చంద్రన్న గురించి ఒక 4 మాటలు చెప్పమ్మా జ్యోతమ్మ వచ్చి అంటే చెప్తారా? ఏంటాక చెప్తారా? సైలెంట్గా ఉన్నారేంటి? చెప్తారా? ఎందుకు చెప్తున్నారు? ఆయన ఎవరో మీకు తెలుసు, ఆయన ఎలాంటి చేశాడో మీకు తెలుసు, ఏమండి, ఇంక మీదట ఏం చేయబోతాడో తెలుసు. ఇవన్నీ ఆ మనిషి గురించి తెలుసు కనుక నువ్వు చెప్పగలుగుతున్నావు. అలా కాకుండా వెంకటగిరి రాజావారి గురించి చెప్పండి అంటే చెప్తారా మీరు? ఏమి జగనన్న గురించి చెప్తామన్నారు, చంద్రన్న గురించి చెప్తానన్నారు, మరి గాంధీ తాత గురించి చెప్తామన్నారు, ఇల్లు గురించి చెప్తామన్నారు. రాజావారు వెంకటగిరి రాజావారి గురించి చెప్పండి, వాళ్ళ కుటుంబం గురించి చెప్పండి అని చెప్తారా? చెప్పలేరంటే కారణం ఏంటి? వాళ్ళు మీకు తెలియదు. నేను చెప్పదలిచిన మాట ఏంటంటే, దేవుడు ఎవరో నీకు తెలిస్తే ఖచ్చితంగా ఆయన్ని కీర్తించడం, ఆయన మహింపరచడం చేస్తావు. అక్కడ ఆ మాటే ఉంటుంది. చదవండి 72వ కీర్తన 18వ వాక్యంలో, దేవుడైన యెహోవా, అక్క క్లియర్గా బాగా చదువు, తొందర ఏమి లేదు, మళ్ళా చదువు, ఫస్ట్ నుంచి చదువు. దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక. అది 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 ఆ మాట మీరు గమనించండి. ఆయన మాత్రమే ఏంటంట? ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు. ఆయన మాత్రమే అద్భుతాలు చేస్తాడండి. అక్కడ అదే ఉందా? ఆయన మాత్రమే. ఆ మాటను మీరు గమనించండి. అంటే ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, ఆయన మాత్రమే అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఈ భూప్రపంచంలో ఇప్పటికీ నేటికి ఎప్పటికీ ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన వాడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది నీవు నేను ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారు. యేసయ్య ఒక్కసారి ఆశ్చర్య కార్యం చేయడం ప్రారంభిస్తే నీ జీవితంలో ఆ కార్యం ఎన్నటికీ ఆగిపోదు, ఆ కార్యం ఎన్నటికీ ముగించబడదు, ఆ కార్యం ఎన్నటికీ నిలిచిపోదు. గల కారణం ఏంటయ్యా అంటే ఆయన ఎవరు? ఆయన మాత్రమే ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగిన వాడు. ఆమేన్. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేస్తాడండి, ఆయన మాత్రమే అద్భుతమైన కార్యాలు చేస్తాడండి. కనుక మన దేవుడు ఎవరు అనంటే ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు. నీ ఊహకు అందని గొప్ప కార్యాలు, నువ్వు ఆలోచించని గొప్ప కార్యాలు. ఇది జరుగుతుందా, ఇది జరగదు, ఇది అవుతుందా, ఇది అవ్వదు అని ఎన్నో పరిస్థితుల్లో నువ్వు అలా నిలిచిపోయావేమో. నా దేవుడు ఎవరో తెలుసా? ఆయన మాత్రమే నీ జీవితంలో ఆశ్చర్య కార్యాన్ని చేస్తాడు. మనం అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం, ఎందుకనండి ఫలానా వాళ్ళు మాత్రమే నీకు సహాయం చేస్తారు అంటే ఇంకెవరూ చేయలేరు. ఫలానా వాళ్ళు మాత్రమే నీకు ఏదో ఒక సహాయం చేస్తారు, ఫలానా వాళ్ళు మాత్రమైతే నీకు ఏదో ఒక పరిష్కారం చూపిస్తారు అని చెప్తూ ఉంటారు కదా. మరి ఈ లోకంలో ఉన్న మనుషులు నీకున్న సమస్యను తీర్చుకుపోవచ్చు, కానీ నీకున్న బాధను తీర్చుకుపోవచ్చు, కానీ నీ జీవితంలో ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని చేయకపోవచ్చు, కానీ నా దేవుడు ఎవరో తెలుసా? ఆయన మాత్రమే నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యము చేయువాడు. ఆమేన్. ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యాన్ని చేస్తాడు. అందుకే మనం మొదట్లో చదువుకున్న రాజు స్తుతింపబడునుగాక. ఎందుకు అని అంటే ఆయన చేసిన ఉపకారాలు అలాంటివి, ఆయన చేసిన మేలులు అలాంటివి, ఆయన చేసిన అద్భుతాలు అలాంటివి. గుండె మీద చేసుకొని చెప్పండి, వేసుకోండి చెప్పండి. మీ గుండె ఏడుందా? ఎటు పక్క ఉందా, ఏడుందా? కానివ్వండి.
చేసుకొని గుడి మీద పుట్టినప్పటి నుంచి ఇందాక వచ్చేదాకా కూడా ఎన్నిసార్లు నేను అదే వినండి, పుట్టినప్పటి నుంచి ఇప్పుడు మందిరం వచ్చేదాకా కూడా, మందిరం వచ్చే అంత సమయం దాకా కూడా, ఇప్పుడు కూర్చున్న అంత సమయం దాకా కూడా నేను సావాలి అనుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? నేను కూడా ఉండా. అందుకే చేసుకొని చెప్పండి, అన్నామా లేదా? ఎన్ని సందర్భాల్లో అని ఉంటాము. ఒకవేళ ఈ మనుషులతో అనకపోయినా మనంతటా మనమే మన మనసులో చచ్చిపోతే బాగున్నా, ఇంకెందుకు ఈ జీవితం ముగించుకుంటే బాగున్నా, అన్నీ చూసేసాం కదా, అన్నీ అయిపోయింది కదా, ఇంకెందుకు ముగించుకుందాం అని ఎన్ని పరిస్థితులు అనుకొని ఉంటాం. సరే మీరు అనుకున్నారంటే ఒక వాస్తవం, నేను అనుకున్నానంటే ఎట్టుంటుంది? ఇప్పుడు కాదులే, చిన్నప్పుడు. ఎందుకంటే ఆ మైండ్ అలాంటిది. తల్లిదండ్రులు కొట్టినప్పుడు, టీచర్లు తిట్టినప్పుడు కొట్టినప్పుడు, లేకపోతే ఇంట్లో చదవట్లేదని కొట్టినప్పుడు, లేకపోతే పెద్ద పనులు చేసినప్పుడు కొట్టినప్పుడు, పిల్లలైన మనం కూడా ఏమైనా ఆలోచిస్తాము అని అంటే, ఎందుకు ఈ బతుక, నేను చచ్చిపోతే బాగున్నాం, ఊరికే కొట్టించుకోలేకపోతున్నాం, ఊరికే ఎగ్జామ్లు ఏంది రాసేది. ఎన్నిసార్లు అనుకుంటారు. నేను అదే చెప్పదలిసిన మాట ఏంటంటే, చిన్న బిడ్డలు మొదలుకొని రేపో మాపో కాటికి కాలు జాపే అంత వరకు కూడా ఏదో ఒక పరిస్థితుల్లో చావాలి అని అనుకుంటాం. కానీ దేవుడు చావుకి మనల్ని అప్పగించడు. అదే ఆశ్చర్యకార్యం. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా, ఏమండి, చావాలని నువ్వు అనుకుంటే దేవుడు నీ దగ్గర కూడా చావును రానివ్వడండి. నువ్వు అనుకోవడమే కానీ ఆయన నీ జీవితంలో ఒక ఆశ్చర్యమైన కార్యం చేశాడు. అదే అద్భుతం అంటే. ఎందుకు చెప్తాను వినండి. ఎంతమంది చావాలనుకొని ఊరికే పోయి భయపించడానికి తాడేసుకొని చచ్చిపోయిన వాళ్ళు లేరు అండి. ఊరకనే పోయి కిరోసిన్ పోసుకొని భయపెడదామని అనుకొని అలా నిలబడి కాల్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది లేరండి. నా దేవుని పిల్లలు అలాంటి పరిస్థితులను దేవుడు తీసుకొని పోలేదే. అదే కదా ఆశ్చర్యకార్యం. దాన్ని మనం మర్చిపోతే ఎలాగ? అదే నేను చెప్పింది వచ్చిన మాట ఏంటంటే, దేవుడు ఎలాంటి వాడో, ఆయన చేసే ఆశ్చర్యాలు ఎలాంటివో నువ్వు పడుకొని ఆలోచిస్తే, నేను చెప్పదలసింది ఏంటో తెలుసా, ఇంకా నీ కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు జల రాలిపోతాయండి. ఇంకొండలేవు, పట్టలేవు. ఎందుకనంటే ఆయన మహోన్నతమైన కార్యాలు. అసలు ఎప్పుడో నేను మరణించాల్సిందే. ఆయన ఎంత గొప్ప దేవుడు అండి. అసలు తలుచుకుంటే ఎందో అసలు ఉండలేమండి, పట్టలేము ఆనందాన్ని. అది మనకు తెలియాలి, అది మనం ఆలోచించాలి అండి. ఎందుకో తెలుసా, మన దేవుడు ఎవరు? ఆశ్చర్య కార్యాన్ని చేసే దేవుడు. అయితే దేవుడు స్తుతించడం ద్వారా ఏం జరుగుతుంది? ఎందుకని ప్రభుని స్తుతించాలి, ఆరాధిస్తూ నడిపించబడాలి? అలా స్తుతించడం ద్వారా, అలా దేవుణ్ణి ఆరాధించడం ద్వారా మనం మరిచిపోకుండా ఆయన ఆరాధిస్తే మన జీవితంలో ఏం కలుగుతాయి? ఒక 2 మాటలు చెప్తాను చూడండి. 68వ కీర్తన 19వ వాక్యం చూడండి. 68వ కీర్తన 19వ వాక్యం చదవండి. 69వ కీర్తన 19వ వాక్యం. నిందయు సిగ్గును అవమానం నాకు కలిగినని నీకు తెలిసి ఉన్నది. చదవండి. అది చాలండి. ఎందుకు దేవుని స్తుతించాలి అని అంటే, మన బాధ ఏంటో, మన భారం ఏంటో, మన ఇబ్బంది ఏంటో అవి దేవునికి తెలిసి ఉన్నాయి. మనం ఎలాంటి అవమానాల్లో నడిపించబడుతున్నామో, ఏ పరిస్థితుల్లో మనం ఉన్నామో, ఏ పరిస్థితులు గుండా మనం వెళుతూ ఉన్నామో అవన్నీ కూడా ప్రభువుకు తెలుసు. వాక్యం ఏమంటుందనంటే, ఏమండి వినాలి, మీరు నా మాటలు వినాలి. వాక్యం ఏమంటుందంటే, ఎందుకు ఆయన స్తుతించాలి అని అంటే, ఆయన మన భారములన్నీ భరించువాడై ఉన్నాడు. ఎవరైనా చెప్పండి, ఎవరైనా మన భారములన్నిటినీ కూడా, మన భారాలన్నిటినీ కూడా భరించే దేవుడై ఉన్నాడు. తలెత్తిన వైపు చూడాలి. 68వ కీర్తన 19వ వాక్యం చదవండి. 68వ కీర్తన 19వ వాక్యం.
ప్రభు స్తుతినందునుగాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. ఎందుకు ప్రభువుని స్తుతించాలి? మనం మొదట్లో చదువుకున్నాం, ప్రభువు స్తుతింపబడునుగాక అనే మాట మనం చదువుకున్నాం. ఎందుకు ప్రభు స్తుతింపబడునుగాక? ఎందుకని ఆయన స్తుతించాలి? ఎందుకని ఆయన ఆరాధించుకోవాలి? ఎందుకని ఆయన చేసిన మేలును తలపోసుకోవాలి అని అంటే, ఆయన ఎవరో తెలుసా? మన భారములన్నీ భరించు దేవుడు. మన భారాలన్నిటినీ భరిస్తాడు ఆయన. నువ్వు ప్రభుని స్తుతిస్తూ ఉన్నప్పుడు, ప్రభుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు, ప్రభుని మహిమపరుస్తూ ఉన్నప్పుడు, ప్రభుని ఎప్పుడైతే మనం స్తుతిస్తూ ఉంటామో ఆయన నీ భారాలన్నిటినీ ఏం చేస్తాడు? ఆయన మోస్తాడు. ఎప్పుడెప్పుడు మోస్తాడు? సాయంత్రం పూట, లేకపోతే ఉదయమా, లేకపోతే మధ్యరాత్రిలో వచ్చి నీ భారాన్ని మోస్తాడా? వాక్యం ఏముంటుందంటే, అనుదినము ఆయన, చెప్పండి ఆ మాట చదవండి, అనుదినము, నాతో పాటు చెప్పండి, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, అనుదినము యేసయ్య నీ భారాన్ని భరిస్తాడని చెప్పండి. చెప్పారా? అనుదినము నా యేసయ్య మీ భారాన్ని భరించునుగాక. అనుదినము మీ భారాన్ని దేవుడే మోయునుగాక. నువ్వు ఏ భారంతో నడిపించబడుతూ ఉన్నావో, ఏ భారముతో నువ్వు కూరుకుపోయి ఉన్నావో, మనుష్యుడు ఎవరు నీ భారాన్ని తీర్చలేకపోతున్నారేమో. ఆ భారాన్ని బట్టి నువ్వు ఒకవేళ దేవుని స్తుతించలేకపోతున్నావేమో. ఎందుకని దేవుని ఆరాధించలేకపోతున్నావు? ఎందుకని దేవుని మహింపరచలేకపోతున్నావు? ఎందుకని దేవుని స్తుతించలేకపోతున్నావు? నువ్వు స్తుతించచ్చు కదా, నువ్వు ఆరాధన చేయొచ్చుగా, నువ్వు ఎందుకని మౌనంగా ఉన్నావు అని అంటే, ఏమని స్తుతించగలుగుతావు అండి? హృదయం భారంతో నింపబడింది. హృదయం భారంతో ఉన్నప్పుడు ఏమని ఆరాధించగలుగుతాను? ఏమని దేవుని కీర్తించగలుగుతాను? అసలు మాటలు రావట్లేదండి దేవుని ఆరాధించడానికి. దేవుని ఆరాధించడానికి ఆ భారాన్ని బట్టి నేను దేవుని ఆరాధించలేకపోతున్నాను. నేను అంటాను, భారం ఉన్నప్పుడే కదా దేవునికి చెప్పాలి. నువ్వు సమస్యల్లో ఉన్నప్పుడే కదా దేవునికి మొరపెట్టాలి. నువ్వు ఇబ్బందుల కొలిమిలో ఉన్నప్పుడే కదా నీ భారం ఏంటో దేవునికి తెలియచేయాలి. నువ్వు దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు నీ భారాన్ని అంతటినీ ప్రభు ఏం చేస్తాడు? ఆయన మోస్తాడు. ఎంతసేపు ఆ భారాన్ని దేవుడికి అప్పచెప్పకుండా, ఆ భారాన్ని దేవునికి ఇవ్వకుండా, నేనే మోస్తానులే, నేనే చేస్తానులే అని అనుకుంటూ నడిపించబడుతూ దేవుని స్తుతించలేకపోతున్నారు, దేవుని ఆరాధించలేకపోతున్నారు, దేవుని కీర్తించలేకపోతూ ఉన్నారు. అమ్మా పాట పాడొచ్చుగా, పాడలేనండి, నా వల్ల కాదు, ఆయాసం వచ్చేస్తుంది, నేను పాడలేను, నేను పాడగలుగుతానా? 3 నెలలు నేను చెప్తున్నా జ్యోతకి పాట నేర్చుకోక అని. నేను పాడగలుగుతానా? నేను అంటాను, నువ్వు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు నీ భారం ఏంటి యేసయ్య మోయడం ప్రారంభిస్తాడండి. ఆమె ఇది ఏ సీజన్? ఇప్పుడు పండగ సీజను. అందుకనే రాత్రి అంతా మీరందరూ రాలేదు. ఏందండి చాలా భారం పెట్టుకున్నట్టున్నారు రాత్రి. ఏంది? అరిసెలు, మురుగులు, లడ్లు, జాంగిరీలు, చెప్పండి. చేసుకోలేదా? మరి చేసుకోకపోతే ఎందుకు రాలేదు రాత్రి? భారం ఉన్నప్పుడే కదా రావాలి మందిరానికి. భారంతో ఉన్నప్పుడే కదా దేవుని దగ్గర మోపాలి. ఎంత భారం అనుకున్నారయ్యా పాస్టర్ గారు, మేము అందుకని రాలేకపోయాం. మా భారాన్ని బట్టి వాక్యం ఏముంటుందో తెలుసా? అనుదినము నీ భారం ఏంటి ఆయన మోస్తాడు. నువ్వు దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు, దేవుని మహింపరుస్తూ ఉండు. ఏమండి, ఈ సందర్భంలో మనం ఇప్పుడు కూడా ఈ క్రిస్మస్ సందర్భంలో ఒక వాక్యం చదువుకుంటాం. ఏంటో తెలుసా? యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వాక్యం చదవండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వాక్యం. ఏల అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆయన భుజాల మీద ఏముందయ్యా అని అంటే రాజ్యభారము. అండి, ఆయన భుజాల మీద ఏముంది చెప్పండి? ఆయన భుజం మీద ఏముంది? ఆయన భుజము మీద రాజ్యభారం ఉంది. రాజ్యం అనగా, దేశం అనగా
ఆ దేశంలో నడిపించబడుతున్న నీవు నేనే మన భారాలన్నీ ఎక్కడున్నాయో తెలుసా? మీకు తెలియకపోవచ్చు. చాలామంది చెప్తారు, ఇంటి భారాన్ని మోయలేకపోతున్నానయ్యా, కుటుంబ సమస్యల భారాన్ని మోయలేకపోతున్నాను, పిల్లల భారాన్ని మోయలేకపోతున్నాను. ప్రభు ఎవరో తెలుసా? రాజ్య భారాన్ని మోసే దేవుడై ఉన్నాడు. ఆమేన్. ఆయన రాజ్య భారాన్ని మోసే దేవుడై ఉన్నాడు. అందుకే ప్రభు అంటారు ఏమండి, ఆయన ఎందుకు ఈ లోకానికి రావడానికి కారణం ఏంటో తెలుసా అండి? రాజ్య భారాన్ని ఆయన భుజం మీద ఉంది కనుక ఈ లోకానికి వచ్చాడు ప్రభు. మరి రాజ్య భారాన్ని మోసే దేవుడు నీ భారాన్ని మోయలేడా? నీ కుటుంబ భారాన్ని మోయలేడా? నీ పరిస్థితి భారం ఏంటో ఆయన మోయలేడంటారా? మనం ప్రభుకి ఇవ్వట్లేదు. కొంతమంది చెప్తూ ఉంటారు ఏమని, మా బాధలోకి ఎందుకు చెప్పుకోవడమా, భలే పెడతారండి ఎక్స్ప్రెషన్ కూడా. మా బాధలు ఎందుకు చెప్పుకోవడమా, ఓ లేదో సుఖంగా ఉన్నారు ఉండండి. అక్క అన్నోళ్ళకి చెప్పకూడదు, ఏదైనా సహాయం చేస్తారు, లేకపోతే మీ వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా వాళ్ళకి ఏం చెప్పమంటావో ఏంటో పో, వాళ్ళన్నా బాగుండి మా భారం వాళ్ళకి ఎందుకు చెప్పుకోవాలా, మేము ఒకరికి ఎందుకు భారం అవ్వాలా అన్నారా లేదా? ఎన్నిసార్లు ఉంటాం, నా యేసయ్య ఎవరో తెలుసా, నా యేసయ్య ఎవరో తెలుసా. అందుకే దేవుడు ఈ లోకానికి వచ్చిన తర్వాత ప్రభు మాట్లాడిన మంచి మాట, ప్రయాసపడి. ఆ తల్లి మాణిక్యమ్మ తల్లి ఒక్క వాయిస్ వినబడింది. చదువుకున్న వాళ్ళు ఏమ్మా, అట్టుంది వ్యవహారం అంటారు. ఎట చేయాలో ఏమో, ఎందుకు ప్రభా చూసుకొని ఆయన అండి. యేసయ్య ఈ లోకానికి వచ్చి దేవుడే మాట్లాడతారు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, సమస్త ప్రజలారా, మీరు నా యొద్దకు రండి, మీ భారం ఏంటో నాకు చెప్పండి, ఆ భారాన్ని నాకు నా పైన మోపండి, నేను ఆ భారాన్ని మోస్తాను. మీ పని అంతా ఏంటంటే మీరు దేవుని స్తుతించడమే మీ పని. అనుదినము భారం మోసే పని ఎవరిది? ఆయనది. ఆయన నీ భారాన్ని మోస్తాడు. నీ భారం ఏంటి? ఆయన మోస్తాడు. ఏ భారం మనది? ఈ సందర్భంలో 2 విషయాలు రాసుకున్నాను నేను, బాగుంటాయి. వాక్యం చదివేటప్పుడు రాత్రి ఫోన్ చేశాడు తాత. ఫోన్ చేసి రేపు రానయ్యా అంటే ప్రార్థన చేసుకుంటుంటే రాత్రి అదేందో చెప్పమంటారు ఒక మాట, వద్దులే ఈసారి ఎప్పుడైనా చెప్తా. రాత్రి 1:30 అయిపోయింది, చదువుకుంటా ఉన్నాను. సరే ఏం చెప్దాం రేపు ఆరాధన వర్తమానం అని చెప్పుకుంటున్నప్పుడు 2 మాటలు రాసుకున్నా, బాగుంటాయి. ఇప్పుడు జరుగుతున్న సందర్భం కాబట్టి, ఏ భారం ఉంది మన జీవితంలో, ఏ భారంతో నడిపించబడుతున్నారు ప్రభువా? దేవుడు ఏమన్నారు? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, మీ భారం నా మీద మోపండి, నేను రాజ్య భారాన్ని మోస్తున్నాను. కాబట్టి మీ భారాన్ని నా మీద పోసి మీరేం చేయండి చెప్పండి, మీరు విశ్రాంతి తీసుకోండి. మీరు విశ్రాంతి తీసుకొని నన్ను ఆరాధించండి, నన్ను మహింపరచండి అండి. విశ్రాంతి అనగా విశ్రాంతి దినం ఏది? ఆదివారం. అంటే ఆయనలోనికి రండి, ఆయన స్తుతించండి, నన్ను ఆరాధించండి, నన్ను మహింపరచండి. మీ భారాలు ఏవి మీరు మోయబాకండి, మీ భారం ఏంటో నాకు చెప్పండి, ఆ భారాన్ని నేను మోస్తాను అన్నాడు ప్రభు. మరి ఏ భారాన్ని మోస్తున్నారు ప్రభువా అని వాక్యం చదువుతుంటే 2 మాటలు రాసుకొని వచ్చా. ఏంటంటే మొట్టమొదటిగా ఏ భారాన్ని మనం మోస్తున్నామంటే, సామెతల గ్రంథం 16వ అధ్యాయము చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 3వ వాక్యాన్ని అమ్మా వినండి, 3వ వాక్యాన్ని చదవండి. ఆగండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 3వ వాక్యాన్ని దేవన్న చదువుతారు. చదువన్నా అన్నా, కొంచెం ఒక్క పాయింట్ అటు పెంచన్నా. అదే నువ్వు చదివేదే, ఒక్క పాయింట్ అటు పెంచి అంటున్నా సౌండ్. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు ఆయన సఫలము చేయును. ఏ భారాన్ని మనం మోస్తున్నాం ఇప్పుడు? ఈ సీజన్లో ఎక్కువ భారం ఏం చెప్పండి మనకు? అందుకని చదివించా. పనుల భారం. ఏ పనుల భారం అది చెప్పండి అండి.
పండగ పనులు అంటారా? మురుకులు కాల్చుకోవాలి, లడ్లు కాల్చుకోవాలి, నిప్పట్లు కాల్చుకోవాలి, అసిరాలు కాల్చుకోవాలి, ఇల్లు కడుక్కోవాలి, సామాన్లు కడుక్కోవాలి. ఈ భారాన్ని మొయ్యలేకపోతున్నాం. ఎవరు వస్తారు? ఎవరు మా భారాన్ని తీరుస్తారు? ఎవరు మా భారాన్ని మోస్తారు? గత నెల రోజులుగా మందిరం భారం కూడా ఉంది. ఏమండి? అందుకే ప్రభు అంటారు, మీ భారం ఏంటో నా మీద మోపండి. మీరు విశ్రాంతిగా నన్ను ఆరాధించండి, విశ్రాంతిగా మీరు స్తుతించండి, మీరు నెమ్మదిగా ఉండండి. మీ భారం ఏంటో యెహోవా మీద మోపు. ఆయనే, చెప్పండి, ఆయనే మీకేం చేస్తాడు? మీ భారాలన్నిటినీ మోయడం ప్రారంభిస్తాడు. ఆయనే మన భారాలు మోసే దేవుడు. నీకు ఎన్ని పనులు ఉన్నాయో, ఏ పనులు నువ్వు చేసుకోలేక ఇబ్బంది పడుతూ, పనులు భారం ఎక్కువైపోయిందయ్యా, ఈ పని చేసుకోలేకపోతున్నాను, ఆ పని చేసుకోలేకపోతున్నాను. కొంతమంది చూడండి, ఉద్యోగం పని చేసుకోలేరు, అట్లాగే ఇంట్లో పనులు చేసుకోలేక. ఏమండి? ఇంటికి వచ్చేసరికి చాలా పని ఉంటుంది. ఇంకా ఇప్పుడంతా అదే సీజన్గా సామాన్లు కడుక్కోవాలి, బట్టలు అన్నీ సర్దుకోవాలి, బూజులు తుడుచుకోవాలి, పెయింట్లు వేసుకోవాలి. ఎన్ని పనులు! ఈ పని చూసుకునేదా, ఉద్యోగం పని చూసుకునేదా? ఈ పని చూసుకుందామంటే ఈ పని ఆగిపోతుంది, ఈ పని చూసుకుందామంటే ఈ పని ఆగిపోతుంది. ఏదో ఒక పని అయినా జరగాలి. ఇంకేం చేస్తాం? ఉద్యోగమే చేద్దాం. ఆడంటే తిడతారు, ఏముంది, ఏదో ఒకటిలే. నా దేవుని ప్రియులారా, నీ పనుల భారం అంతా యెహోవా మీద మోపు. ఆయనే సఫలం చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. ఇంక మీరు దిగులు పడద్దు. ఏమండి? ప్రభు ఎవరో తెలుసా? మన భారాలన్నిటినీ మోసే దేవుడు. నీ పని ఏందో, నీకు ఏ పని భారంతో నువ్వు నడిపించబడుతున్నావో, ఏమండి, నీ పనుల భారంతో నడిపించబడుతూ నువ్వు ప్రయాసపడుతూ ఉన్నట్లయితే, ఇదిగో దేవుని ఆరాధించు. ఖచ్చితంగా నీ పనుల భారాన్ని ప్రభువే మోయునుగాక. ఆమేన్. మరొక భారం ఏంటి? ఇప్పుడు ఏ భారం చెప్పుకున్నాం? ఏ భారం ఉంది మనకు? పనుల భారం. ఆ భారాన్ని దేవుడి మీద మోపాలి. మరొక మాట చదువుతారా? ఇంకొక భారం ఏంటంటే, యోబు గ్రంథం 23వ అధ్యాయం 2వ వాక్యం చదవండి త్వరగా. యోబు గ్రంథం 23వ అధ్యాయము 2వ వాక్యం. ఇది ఉండండి, నేను చెప్పిన వాళ్ళే చదవాలా. ఇది ఫిలిప్పై గారు చదువుతారు. ఇప్పుడు యోబు గ్రంథం 23:2. యోబు గ్రంథం తీసారా? యోబు గ్రంథం 23:2 వాక్యం చదవండి అయ్యగారు. 23:2. వాక్యం ఆయన చదువుతారు, మీరు వినండి. తీసారా? అవును. మరలిడుచు తిరుగుబాటు చేయుచున్నాను. ఇక్కడ గమనించండి. నా వ్యాధి నా మూలుగు కంటే భారముగా ఉన్నది. అది ఆయనకు ఒక మాట, ఈయనకు ఒక మాట. బాగుంది కదా? ఇద్దరికి సెట్ అవుతుందా? నేను అనట్లేదు, అక్క చెప్తుంది సెట్ అవుతుందని. ఆయన అడగండి తర్వాత. ఏమండి? ఏ భారం ఇది? మొదటిగా పనుల భారం, రెండోది వ్యాధి అనే భారం. ఈ వ్యాధి భారాన్ని బట్టి దేవుని ఆరాధించలేకపోతున్నాం. ప్రార్థన చేసుకుందాము అంటే అప్పుడు ఏమొస్తుంది? మోకాలు నొప్పులు. ప్రార్థన చేసుకుందామంటే అప్పుడే నడువు నొప్పులు. ప్రార్థన చేసుకుందాము అని కళ్ళు మూసుకుంటే ఎట్టుంటుందంటే తలకాయ ఎంత తిరిగినట్టు. అండి, ప్రార్థన చేసుకుందామని మోకాలు వేస్తే మైండ్ ఎక్కడికెక్కడికో పోతుంటుంది, ఇంకా తిరుగుతూ ఉంటుంది మసకలుగా. నాయనా, నా దేవుని ప్రియులారా, నీ భారం ఏంటో దేవుని మీద మోపు. ఏమండి? రాజ్య భారాన్ని మోసిన దేవుడు నీ పనుల భారాన్ని మోయడా? రాజ్య భారాన్ని మోస్తున్న దేవుడు నీ వ్యాధి భారాన్ని ప్రభు ఖచ్చితంగా మోయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రభుని స్తుతిస్తూ ఉండాలి, దేవుని మహింపరుస్తూ దేవుని ఆరాధించాలి. ఎందుకు ఆయన్ని ఆరాధించాలంటే ఆయన మన భారమును అనుదినము భరిస్తూ ఉన్నాడు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎందుకు ఆయన స్తుతించాలంటే మన భారంని అనుదినం ఆయన భరించువాడై ఉన్నాడు. రెండోదిగా
మనకు రక్షణకర్త అయి ఉన్నాడు ఆయన, అందుకని ఆయన స్తుతించాలి. అది 68వ కీర్తన 19వ వాక్యం. త్వరగా 68, 19. 68, 19వ వాక్యం. 68, 19. ప్రభు స్తుతింపబడును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. ప్రభు స్తుతింపబడును గాక. ఎందుకు ఆయన స్తుతించాలి అని అంటే, దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆయనే మనకు రక్షణకర్త అయి ఉన్నాడు, ఆయనే మనకు రక్షణ ఆధారమై ఉన్నాడు. ఇంకెందుకు నేనేమో నీతిమంతుణ్ణి, ఇది ఎట జరిగిందో ఏమో మనకు తెలియదు, రహస్యంగా అయినా విడిచిపెట్టేద్దాం, రహస్యంగా అయినా విడిచిపెట్టేసి వదిలేసి వెళ్ళిపోదాం అని ఆలోచించాడు యోసేపు. అయితే దేవదూత దిగి వచ్చి యోసేపుతో మాట్లాడుతూ ఒక మాట మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది అని అంటే, ఇదిగో మత్తయి సువార్త 1వ అధ్యాయము 21లో చదువుతారా? చదవండి. మత్తయి సువార్త 1:21. 1:21. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదున నేను. ఏ పేరు పెట్టుదువా నేను? ఆయనకు యేసు అనే పేరు. యేసు అనే పేరుకు అర్థం ఏంటి అని అంటే, కింద రాయబడింది రక్షకుడు. ఎవరు? రక్షకుడు అయి ఉన్నాడు ఆయన. ఆ రక్షకుడు పుడతాడు. ఆ రక్షకుడు పుట్టడం ద్వారా మనం ఏం చేయాలి? ఆయన ఆరాధించాలి, ఆయనను స్తుతించాలి, ఆయన మహిమపరిచే వారిగా ఉండాలి. ఎన్ని ఇబ్బందులు కలిగినా, ఎన్ని శ్రమలు కలిగినా, ఎన్ని అవరోధాలు కలిగినా దేవుని ఆరాధించడం మాత్రం మానేయకూడదు, దేవుని స్తుతించడం మాత్రం మానేయకూడదు. ప్రతి నిమిషం, ప్రతి నిత్యం, ప్రతి అనుక్షణము కూడా దేవుని నీవు నేను ఆరాధించి స్తుతించి మహిమపరిచేవారిగా మనమందరము ఉందుముగాక. కాబట్టి ప్రతి నిమిషం, ప్రతి సమయం ఏమండి, ఒక్క మాట చదువుకొని మనం ముగించుకుందాం. 42వ కీర్తన 5వ వాక్యం చూడండి. అందుకని ప్రభు పుట్టాడు ఏమండి, ఆయన రక్షకుడుగా మన కొరకు పుట్టి ఉన్నాడే. మరి దేవుని ఆరాధించాలి కదా, దేవుని స్తుతించాలి కదా, దేవుని మహింపరచాలి కదా. 42వ కీర్తన 5వ వాక్యంలో, నా ప్రాణమా, నా ప్రేమమా, నా ప్రాణమా, నాలో నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షించుము, ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ఇంక మీదట ఇప్పటికైనా మనం ఏం చేయాలో తెలుసా? ఆయన చేసిన మేలును మర్చిపోకుండా, ఆ మేలును జ్ఞాపకం చేసుకుంటూ, ఆ మేలును తలపోసుకుంటూ, ఆ మేలులు చెంత నడిపించబడుతూ ఇంకనైనా ప్రభును స్తుతించే వారిగా ఉందాం. ఓకే.